అనాథ శవాల కింద జమ కట్టి కాటి కాపరి దహన సంస్కారాలు చేస్తాడు. కాపరి నువ్వు కాని. అదెలా కుదురుతుంది? ఒకవేళ జ్యోతి రాని పక్షంలో జ్యోతి భర్త అయినా ఆ ఇంటి అల్లుడు రాజీవ్ తల కొరివి పెట్టాలి. రాజీవ్ ఎలా తలకొరివి పెడతాడు? తన భార్యతో కలిసి ఉండట్లేదు, బంధం తెంపుకోవాలనుకుంటున్నాడు కదా. అది చెప్పడానికి మీరెవరు? రాజీవ్తో మీకేం సంబంధం ఉందని తన తరపున వత్తాసు పుచ్చుకుని మాట్లాడుతున్నారు? జ్యోతి రాజీవ్ ఇద్దరూ ఒకరికొకరు దూరంగా ఉంటున్నారు, అంతే తప్ప విడిపోలేదు. మీరన్న బంధాన్ని తెంపుకోలేదు. నిజంగా జ్యోతి రాకపోతే తను చితికి నిప్పంటించటమే న్యాయం, అదే ధర్మం. కాదని ఇక్కడ పెద్ద మనుషులు ఎవరినైనా చెప్పానండి? అవునమ్మా, కూతురు కొడుకు లేకపోతే అల్లుడు దహన సంస్కారం చేయడం పద్ధతే. అదిగో జ్యోతి వచ్చినట్టుంది. నిజంగా జ్యోతి అయితే మాత్రం పోలీసులకి అడ్డంగా చిక్కినట్టే. జ్యోతి వస్తే పోలీసులు తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడెలా? అమ్మయ్య, జ్యోతి పోలీసులకి దొరకకుండా మల్లీశ్వరి వేషంలో వచ్చింది. అక్క, మల్లీశ్వరి వచ్చింది. అదే నాకు తెలియట్లేదురా. ఒకవేళ నేను అనుమానిస్తున్నట్టు మల్లీశ్వరి జ్యోతినా? ఏయ్, నువ్వేంటి ఇక్కడికొచ్చావు? మీరిక్కడున్నారని తెలిసిందమ్మగారు. ఎవరు చనిపోయారో ఏటోనని నేను వచ్చేసినాను. ఈ అనాథ శవాల దగ్గర ఎంతసేపని కాపలా కాయాలి? కాటి కాపరి నిప్పంటించండి. ఆగండి, వాళ్ళ అనాథ శవాలు కాదు, మా అమ్మ నాన్నలు. ఏం బాగుతున్నావే? వాళ్ళని అమ్మా నాన్నలేంటి? అంటే అంటే నువ్వు? అవును, నేనే జ్యోతిని. జ్యోతి వద్దు. జ్యోతి, ఎందుకు చెప్పావు? పర్లేదు శారదమ్మా, వాళ్ళని అనాథ శవాలంటుంటే ఎలా తట్టుకోమంటావు? ఇంకేంటి చోద్యం చూస్తున్నారు? దీనికోసమేగా వెతుకుతున్నారు. దొరికేసిందిగా, అరెస్ట్ చేయండి. మేడం, నేనెక్కడికి పారిపోను. చేతికి నిప్పు పెట్టనివ్వండి, నేనే లొంగిపోతాను.
జ్యోతి గారు, మల్లేశ్వరిలో వచ్చినప్పుడు నువ్వే జ్యోతివని ఎందుకు చెప్పలేదు? పందెం గెలవటం కోసం చెప్పలేకపోయాను. ఆ పందెం కోసమే జ్యోతి స్వప్నగా మల్లేశ్వరిగా కూడా మారింది. గడువు ఇంకా 3 రోజులుంది. మీరు టెన్షన్ పడకండి. ఈ పందెంలో నేను గెలిచి తీరుతాను. సినిమా డైలాగులు తర్వాత చెప్దు గాని ముందు పోలీస్ స్టేషన్కి నడు.